జీవనరేఖ శీర్షిక లోపల బూడిది గుమ్మడికాయతో మంచూరియా తయారు. అయితే కావలసిన పదార్థాలు: 1 కప్పు బూడిది గుమ్మడికాయ, 2 క్యారెట్లు, 2 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిగడ్డ, తర్వాత ఒక చిన్న ఆలుగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొంచెం ఎండుమిర్చి, ఎండు కారం, కొంచెం చాట్ పౌడర్ ఉంటాయి కదా, చాట్, ఇవన్నీ వేసేసి ఇందులో వీటిని కలుపుకొని మనం తయారు చేసుకోవాలి. చేసి అప్పుడు పెనంను స్టవ్ పైన పెట్టి బాగా వేడెక్కిన తర్వాత స్విమ్ చేస్తూ దీంట్లో మనం మంచూరియాలను వేసుకొని లైట్ ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఎక్కువ లావుగా వేయకూడదు, ఇలా కొంచెం వేసుకుంటే ఈ బూడిద గుమ్మడికాయ ముందే చెప్తాను కదా, దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేయాలి. మనం తీసేసి దీంట్లో కార్న్ ఫ్లోర్ తర్వాత కొంచెం మైదా లేకపోతే కొంచెం 1 టేబుల్ స్పూన్ శనగపిండి, బియ్యపిండి, ఇవన్నీ యాడ్ చేసేసి ఇలా ఫ్లేమ్ ఇలా నూనె వేడెక్కాక తక్కువ ఫ్లేమ్ మీద ప్రాసెస్ అంటే దీంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఏముంది, బూడిద గుమ్మడికాయ ఎక్కువ కదా. కాకపోతే మనం ఏమేమి యాడ్ చేస్తామంటే 1 ఆలుగడ్డ, 2 క్యారెట్లు, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఇవన్నీ యాడ్ చేస్తాం. మనం అవసరం అనుకుంటే మీరు మెంతం కూర కూడా వేస్తాం. ఇందులో మీరు కూడా మెంతం కూర కూడా వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, బీట్రూట్ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఏంటంటే బాగుంటుంది. చూడండి, ఒక్కసారి టేస్ట్ చేసి మీరు చేసి ట్రై చేయండి, ఎలా ఉంటుంది కదా. కొంచెం దూరం వేసుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది లో ఫ్లేమే ఉండాలి. లో ఫ్లేమ్ లేకపోతే మనకు ఇది అవుతుంది. ఇది ఎలా అయినా చేసేసుకోవాలి. మంచూరియా ఇంట్లోనే మంచూరియా తీసుకొని మనం తినొచ్చు. కొంచెం ఓకే వరకు బాగుంటుంది. కాకపోతే ఈ మిశ్రమాన్ని ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తుంది. కానీ ఈ బూడిద గుమ్మడికాయ గుజ్జును మంచిగా తీసి దాంట్లో నుంచి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇవన్నీ మిశ్రమాలు వేయాలి. 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ల శనగపిండి, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, కావలసినంత ఉప్పు, జీలకర్ర, మెంతం కూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిలు సన్నగా తురిమేయాలి, అల్లాన్ని తురిమేయాలి, కొంచెం నూనె యాడ్ చేసి కలిపి మనము పక్కన పెట్టుకోవాలి. కావలసినంత జీలకర్ర కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇంట్లోనే చక్కటి మంచూరియాలు తయారవుతాయి. కానీ ఎప్పుడు కూడా మనం ఏంటంటే లో ఫ్లేమ్ మీదనే చేయడానికి ప్రయత్నించాలి. దీంట్లో లో ఫ్లేమ్ మీదనే చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఇప్పుడు కొంచెం నేను ఎక్కువ చేసి ఫ్లేమ్, ఇది కూడా మనం ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా సాస్ ఉంటుంది కదా, దాంట్లో పిల్లలు ఇష్టపడతారు. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా ఎసెన్సెస్ ఉంటే వేసుకోవచ్చు. ఉంటాయి కదా మీ దగ్గర, ఇది గ్రీన్ చిల్లీ ఎసెన్స్ అని, రెడ్ చిల్లీ ఎసెన్స్ అని, సోయా సాసులు ఉంటాయి కదా, వాటిని ఇష్టం చేసుకోవచ్చు. వేసుకొని చేస్తే కూడా సేమ్ హోటల్ టైప్ లాగానే. కాకపోతే చాలా టైం పడుతుంది. ఇవన్నీ గోలడానికి చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇంట్లో వేసుకుంటే మనము ఎక్కువ, అక్కడ ఏం వాడతారంటే వాళ్ళు ఎక్కువ టేస్టెడ్ సాల్ట్ అని వాడతారు, ఇంకేమేమో వాడతారు టేస్ట్ కోసం. బూడిద గుమ్మడికాయతో మనం చాలా రకాలు, ఒక వీడియోలోనేమో గారెలు చూపించాం కదా, ఇప్పుడు ఇందులోనేమో మంచిగా చూడండి.
మీకు ఎంత గట్టిగా ఉండాలనుకుంటే కొంచెం గట్టిగా తీసుకోండి. ఓకే, మంచూరియా. మిశ్రమం చేసుకున్నాం. తర్వాత ఇలా మంచిగా వేసి టేస్ట్ చెప్పండి, చాలా బాగుంటుంది. ఓకే.